హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 974కి అందరికీ స్వాగతం. మనం దగ్గర టెక్ న్యూస్ చేసి 1 వీక్ అయితే మళ్ళీ అయిపోతుంది. హెల్త్ బాగోక ఒక కారణం అయితే, ఇంకోటి అంటే హౌస్ షిఫ్ట్ అయ్యాను. సో అందువల్ల ఇది ఒక కారణం అని చెప్పొచ్చు అనమాట. ఈ రెండింటి వల్ల మనం వీడియోస్ చేయడానికి అయితే కుదరలేదు. కొన్ని ప్రోడక్ట్స్ కూడా వచ్చి ఉన్నాయి, అవి కూడా ఇంకా అన్బాక్సింగ్ అయితే చేయలేదు. మెల్లమెల్లగా ఈ రోజు నుంచి మీకు కంటిన్యూగా వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. ఇంకా ఇది కొత్త ఇల్లు కాబట్టి మీకు కొంచెం ఎక్కువగానే ఉంటుంది. కొంచెం అడ్జస్ట్ అవ్వండి. రూమ్ అంతా సామాన్లతో మనకి నిండిపోయింది అనుకో, ఎక్కువ అయితే ఉండదన్నమాట. ఇంకా ఇల్లు షిఫ్ట్ అయ్యాను కానీ ఇంకా సామాన్లు అవన్నీ సర్దుకోవడం అయితే పూర్తి అవ్వలేదు. ఆ పనులు అయితే అలా కొనసాగుతూనే ఉన్నాయి. ఒకవైపు నుంచి మళ్ళీ వీడియో చేయాలి కాబట్టి ఇంకా వీడియోస్ అయితే స్టార్ట్ చేసేసాను. సో ఇది కొత్త సెటప్. సో ఎలా ఉందో చెప్పండి, లేదంటే మళ్ళీ మనం సెటప్ అయితే చేంజ్ చేద్దాం. ఇక బొడ్డోడ్ గురించి ఎవరైతే వెయిట్ చేస్తున్నారో, సో ఇంకా రూమ్ సెటప్ ఇవన్నీ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఇప్పుడు బొడ్డోడ్ని తీసుకొచ్చి మళ్ళీ వీడియో చేయడం కొంచెం కష్టం అయిపోద్ది. సోమవారం నుంచి మనకి బొడ్డోడ్ అయితే ఎంట్రన్స్ ఉంటుందన్నమాట. సో ఈరోజు టెక్ న్యూస్లోకి వెళ్ళే ముందు ఇవాళ మధ్యాహ్నం నేను రియల్మీ బడ్స్ వైర్లెస్ 2 అంతే అనుకుంటా, ఈ పేర్లు అయితే కన్ఫ్యూజ్ చేస్తుంటుంది రియల్మీ. సో ఈరోజు మధ్యాహ్నం అన్బాక్స్ చేసి వీడియోని అయితే పోస్ట్ చేశాను. ఒకవేళ ఆ వీడియో నోటిఫికేషన్ మీకు రాపోయిన వీడియో మీరు చూడపోయి నేను పైన కార్డ్స్లో అయితే వదిలేస్తాను, అక్కడి నుంచి ఆ వీడియో అయితే చూడగలరు. సో ఈరోజు టెక్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోతాం. సో మొదటి న్యూస్ చూసుకుంటే మనకి రియల్మీ నుంచి స్టార్ట్ చేద్దాం. రియల్మీ ఈరోజు మన ఇండియాలో మొత్తం 5 ప్రోడక్ట్స్ని అయితే లాంచ్ చేసింది అనమాట. ఇందులో రియల్మీ వాచ్ 2, ఇంకోటి రియల్మీ వాచ్ 2 ప్రో, ఈ 2 వాచెస్ అయితే ఉన్నాయి. ఇందులో మనకి రియల్మీ వాచ్ 2 ప్రో ప్రైస్ చూసుకుంటే వీళ్ళు 4,999 రూపాయలు ప్రైస్ పెట్టారు. 26వ తారీఖు నుండి సేల్కి అయితే తీసుకురాబోతున్నారు. రియల్మీ వాచ్ 2 ప్రైస్ చూస్తే 3,499 రూపాయలు ప్రైస్ పెట్టారు. ఇది కూడా 26వ తారీఖు నుంచి ఫ్లిప్కార్ట్ ద్వారా, అలాగే లోకల్ స్టోర్స్లోను realme.com ద్వారా సేల్కి అయితే తీసుకురాబోతున్నారు. ఫస్ట్ డే కనుక పర్చేజ్ చేసినట్టయితే రియల్మీ వాచ్ 2 వీళ్ళు 2,999 అంటే 3,000 రూపాయలకే రియల్మీ అయితే అందిస్తున్నారు. ఇక తర్వాత చెప్పుకోవాల్సింది రియల్మీ బడ్స్ వైర్లెస్ 2. దీని ప్రైస్ చూస్తే 2,299 రూపాయలు ప్రైస్ పెట్టారు. ఇవాళ మధ్యాహ్నం నేను ఈ ఇయర్ ఫోన్స్ అన్బాక్సింగ్ అయితే చేశాను. అక్కడ చూసి మీరు ఇయర్ ఫోన్స్ కావాలా లేదా అనేది తెలుసుకొని కొనుక్కోవచ్చు. వీటిని కూడా వీళ్ళు 26వ తారీఖు నుంచి సేల్కి అయితే తీసుకొస్తున్నారు. ఫస్ట్ సేల్ వచ్చేసరికి వీళ్ళు 2,000 రూపాయలకే ఇయర్ ఫోన్స్ అయితే అందిస్తున్నారు అనమాట. సో 2,000 రూపాయలు మీ బడ్జెట్ అయితే మాత్రం అక్కడ ఇది మీకు బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. ఇక రియల్మీ బడ్స్ వైర్లెస్ 2 నియో అని చెప్పేసి వేరే ఇయర్ ఫోన్స్ లాంచ్ చేశారు. వచ్చేసరికి 1,499 రూపాయలు ప్రైస్ పెట్టారు. ఫస్ట్ సేల్ వచ్చేసరికి మీకు 1,399 రూపాయలకి అయితే దొరుకుతుంది. ఫైనల్గా వచ్చేసరికి రియల్మీ బడ్స్ Q2 నియో వీటి ప్రైస్ చూస్తే 1,599 రూపాయలు ప్రైస్ పెట్టారు. జూలై 29వ తారీఖు నుంచి వీటిని సేల్కి అయితే తీసుకురాబోతున్నారు. ఫస్ట్ సేల్ వచ్చేసరికి మీకు 1,299 రూపాయలకే వీటిని వీళ్ళు అందించబోతున్నట్టుగా అయితే వస్తుంది. ఇక వీటి ప్రైజెస్ గురించి మాట్లాడుకుంటే అన్నిటి ప్రైస్ వీళ్ళు కొనదగ్గ ప్రైజ్లోనే తీసుకొచ్చారని చెప్పొచ్చు. పర్వాలేదు, మంచి ప్రైజ్లోనే రియల్మీ అయితే తీసుకొచ్చింది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి యాపిల్ నుంచి యాపిల్ ఐఫోన్ 13 సిరీస్ మొబైల్స్ సెప్టెంబర్ 3rd వీక్లో లాంచ్ చేయొచ్చు అని చెప్పేసి ఇక్కడ మనకి లీక్స్ అయితే చెప్తున్నారన్నమాట. ఇందులో వచ్చేసరికి వీళ్ళు అన్ని మొబైల్స్లోనూ మొత్తం 4 మొబైల్స్ అయితే తీసుకురాబోతున్నారు. 13 ప్రో, 13 ప్రో మ్యాక్స్, అలాగే 13 మినీ అని చెప్పేసి వీటన్నిటిలోనూ మనకి లేటెస్ట్ సెన్సార్ అయితే ఉండబోతున్నట్టుగా ఇక్కడ మనకి న్యూస్ అయితే చెప్తుంది. ఇక అలాగే యాపిల్ మ్యాక్బుక్ ప్రోలో మినీ ఎల్ఈడి డిస్ప్లేస్తో తీసుకురాబోతుందని చెప్పేసి ఇంతకుముందు మనం టెక్ న్యూస్లో మాట్లాడుకున్నాం కదా. ఇవి కూడా మనకి సెప్టెంబర్ ఆర్ నవంబర్లో చూడడానికి ఉంటుందని చెప్పి అయితే తెలుస్తుందన్నమాట. ఇందులోనే మనకి మ్యాక్బుక్ ఎయిర్ ఉంది కదా, వీటిని వచ్చేసరికి నెక్స్ట్ ఇయర్ 2022లో అనమాట మిడ్లో తీసుకురావచ్చు అని చెప్పేసి ఇక్కడ ఎక్స్పెక్టేషన్స్ అయితే చెప్తున్నాయి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ A22 5G వేరియంట్ మొబైల్ని ఈరోజు మన ఇండియాలో సామ్సంగ్ అయితే లాంచ్ చేసింది. ఆల్రెడీ వీళ్ళు 4G LTE వేరియంట్ ఇంతకుముందు మన ఇండియాలో అయితే లాంచ్ చేశారు. అందులోని ఇప్పుడు వచ్చేసరికి 5G వేరియంట్ లాంచ్ చేశారనమాట. ఒక విధంగా చెప్పాలనుకుంటే ఒక ప్రాసెసర్ పక్కన పెట్టేస్తే 5G సపోర్ట్ అనేది ఇంతకుముందు వీళ్ళు లాంచ్ చేసిన A22 మొబైల్తో కంపేర్ చేస్తే ఇవన్నీ డౌన్ గ్రేడ్ మొబైల్ అని చెప్పొచ్చు అనమాట. అంటే స్పెసిఫికేషన్ ఆల్మోస్ట్ డౌన్ గ్రేడే ఉన్నాయి. ఇక ఈ మొబైల్ డిస్ప్లే సైజ్ చూస్తే మనకి 6.6 ఇంచెస్ HD ప్లస్ TFT డిస్ప్లే అయితే యూజ్ చేశారు. ఈ డిస్ప్లే వచ్చేసరికి మనకి 90 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఇందులో స్టోరేజ్ చూస్తే 128GB ఉంటుంది, ర్యామ్ 6GB 8GBలో లభిస్తుంది. ఇంకా రేర్ సైడ్ కెమెరాస్ చూసుకుంటే మనకి మెయిన్ కెమెరా 48 మెగాపిక్సెల్, సెకండరీ కెమెరా 5 మెగాపిక్సెల్, వైడ్ యాంగిల్ సెన్సార్, థర్డ్ కెమెరా 2 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇది ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది అనమాట. ప్రాసెసర్ వచ్చేసరికి MediaTek Dimensity 700 ప్రాసెసర్ ఉంటుంది. ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్ ఉంటుంది. Android 11తో అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 5000 mAh బ్యాటరీ అనేది ఈ మొబైల్కి అయితే ఉంటుందన్నమాట. ఇక ఈ మొబైల్ ప్రైస్ చూస్తే వీళ్ళు 6GB 128GB వేరియంట్ ప్రైస్ 19,999 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. ఇక 8GB 128GB వేరియంట్ ప్రైస్ చూసుకుంటే 21,999 రూపాయలు ప్రైస్ పెట్టారు. జూలై 25వ తారీఖు నుంచి ఈ మొబైల్ని వీళ్ళు సేల్కి అయితే తీసుకురాబోతున్నారు. HDFC కార్డు యూజ్ చేసి మీరు పర్చేస్ చేసినట్టయితే ఇంకో 1,500 రూపీస్ వరకు మీకు క్యాష్ బ్యాక్ ఆఫర్ అయితే ఉంటుంది. ఇక ఈ మొబైల్ వచ్చేసరికి ఆఫ్లైన్ టార్గెట్ చేసుకొని సామ్సంగ్ అయితే తీసుకొస్తుంది. అందుకే మీకు ప్రైజెస్కి స్పెసిఫికేషన్స్కి ఎక్కడ మ్యాచింగ్ అయితే ఉండదు. సో బెటర్ మీరు ఆన్లైన్లో కొనుక్కోవడం. సో M సిరీస్ అండ్ F సిరీస్ అయితే వస్తాయి ఆ ప్రైజెస్కి, మంచి మొబైల్స్. ఇక అలాగే సామ్సంగ్ గెలాక్సీ F42 5G వేరియంట్ మొబైల్ ఇప్పుడు స్పెసిఫికేషన్స్ గీక్ బెంచ్లో అయితే స్పాట్ అయినాయి అనమాట. ఆల్రెడీ F42 మొబైల్ మన ఇండియాలో లాంచ్ అయితే అయిపోయింది.
అందులోనే ఇప్పుడు వీళ్ళు 5G వేరియంట్ మొబైల్ అయితే తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది అనమాట. ఇక్కడ స్పెసిఫికేషన్ వైజ్గా కనుక చూస్తే ఇప్పుడు మనం మాట్లాడుకున్న A22 మొబైల్ ఉంది కదా, సేమ్ మొబైల్ని వీళ్ళు F42 పేరు మీద తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. మేబీ ఈ మొబైల్ ప్రైస్ మనకి 15 నుంచి 16 వేల రూపాయలు ఉండే అవకాశం ఉందన్నమాట. మీరు ఫ్లిప్కార్ట్ ద్వారా ఈ మొబైల్ని సేల్కి తీసుకొస్తారు కాబట్టి. ఇక నెక్స్ట్ చూస్తే సోనీ PlayStation 5. ఈ PlayStation 5 డిమాండ్ ఎక్కువ, డివైసెస్ తక్కువ అనమాట. అంటే చాలా షార్టేజ్ అయితే నడుస్తూనే ఉంది. ఎప్పటికప్పుడు ప్రీ బుకింగ్స్ అయితే వీళ్ళు పెడుతూనే అయితే వచ్చారు. అయినప్పటికీ కొనాలనుకునే వాళ్ళకి ఎప్పుడు అవుట్ ఆఫ్ స్టాక్ అయితే కనిపిస్తుంది. అయితే ఇప్పుడు మళ్ళీ ఇవి రీస్టాక్ అయితే ఎంటర్ అయినట్టుగా తెలుస్తుంది అనమాట. ఇప్పుడు మీకు 26వ తారీఖు, ఈ నెల 26వ తారీఖు నుంచి మీకు ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్లో మళ్ళీ వీటికి సంబంధించిన ప్రీ ఆర్డర్స్ అయితే జరగబోతున్నాయి. మీరు ఎవరైనా PlayStation 5 కొనాలనుకుని ఇప్పుడు వరకు కొనలేకపోతే 26వ తారీఖు ప్రీ బుకింగ్స్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి నోకియా ఒక ఫీచర్ మొబైల్ అయితే ఈ రోజు మన ఇండియాలో లాంచ్ చేసింది. 110 మోడల్ నెంబర్ వచ్చేసరికి ఈ ఫీచర్ మొబైల్ మీకు 4G సపోర్ట్ అయితే చేస్తుంది. అంటే మనకి జియో ఫోన్ ఉంది కదా, సో ఇంచుమించు అదే రకమైన ఫీచర్స్తో అయితే ఈ ఫోన్ అయితే వస్తుంది అనమాట. ఈ మొబైల్ ప్రైస్ 2799 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. రేపటి నుంచి ఈ మొబైల్ని వీళ్ళు సేల్కి అయితే తీసుకురాబోతున్నారు. నోకియా ఇంకా ఫీచర్ మొబైల్స్ పక్కన పెట్టేసి స్మార్ట్ ఫోన్స్, ఆండ్రాయిడ్ మొబైల్స్ అవి ఉన్నాయి కదా, సో వాటి మీద కొంచెం కాన్సన్ట్రేషన్ గట్టిగా పెట్టి మంచి మొబైల్స్ తీసుకొస్తే బెటర్ అనమాట. వీళ్ళు ఈ ఫీచర్ మొబైల్ కూడా తీసుకొచ్చినప్పటికి ఇంత ప్రైజులు పెడితే మరి జనాలు ఎలా కొంటారనుకునేది నోకియా ఆలోచించుకోవాలి. ఇక నెక్స్ట్ న్యూస్ మనకి అమెజాన్ ప్రైమ్ డే సేల్స్ 26, 27 ఈ 2 రోజులు అయితే జరగబోతుంది అనమాట. చాలా మంది దీనికి సంబంధించిన వీడియో అయితే అడుగుతున్నారు, డెడికేటెడ్ వీడియోస్. నేను బిఫోర్ అంటే 25th నేను దీనికి సంబంధించిన వీడియో చేసి అయితే పెడతాను. ఇప్పుడు చేసి పెట్టినప్పటికీ మనకి ఎక్కువ ఆఫర్స్ ఏమున్నాయి అనేది బయటకు రివీల్ అవ్వు. ఆ టయానికి అయితే చాలామందికి కొనాలని ఉత్సాహంలో ఉంటారు కాబట్టి ఒకరోజు ముందు మనం వీడియో పెడితే చాలామందికి అయితే రీచ్ అవుతుంది. సో అందువల్ల 25th రోజున మీకు ఈ ప్రైమ్ డే సేల్స్ సంబంధించి డెడికేటెడ్ వీడియో అయితే వస్తుంది. ఇక నెక్స్ట్ న్యూస్ వస్తే మనకి పోకో నుంచి పోకో F3 GT ఈ మొబైల్ ఎప్పుడు మన ఇండియాలో లాంచ్ అవుతుందా అని చెప్పేసి చాలా మంది కళ్ళు కాయలు కాచేలాగా ఎదురు చూసారుగా. ఈ రోజు ఈ మొబైల్ మన ఇండియాలో అయితే లాంచ్ అయిపోయింది. మంచి స్పెసిఫికేషన్తో అలాగే మంచి ప్రైస్తో పోకో ఈ మొబైల్ని మన ఇండియాలో లాంచ్ చేసిందని చెప్పొచ్చు. ఈ మొబైల్లోని డిస్ప్లే వచ్చేసరికి మనకి 6.67 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ OLED డిస్ప్లే అయితే ఉంటుంది అనమాట. ఈ డిస్ప్లే వచ్చేసరికి మనకి 10 బిట్ సపోర్ట్తో అయితే వస్తుంది. అంటే 1 బిలియన్ వరకు మీకు కలర్ సపోర్ట్ అయితే ఉంటుంది. 120 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్ ఉంటే 480 Hz వరకు మీకు డిస్ప్లే టచ్ శాంపిల్ రేట్ అయితే ఉంటుంది. సో డిస్ప్లే స్పెసిఫికేషన్ చాలా బాగున్నాయని చెప్పొచ్చు. ఇందులో స్టోరేజ్ అండ్ ర్యామ్ చూసుకుంటే 6GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ స్టార్టింగ్ వేరియంట్ అయితే ఉంటుంది అనమాట. ప్రాసెసర్ చూసుకుంటే MediaTek Dimensity 1200 ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారు. రేర్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్, సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సార్, థర్డ్ కెమెరా 2 మెగాపిక్సెల్, ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్ ఉంటుంది. Android 11తో అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 5065 mAh బ్యాటరీతో 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో IP53 రేటింగ్తో ఈ మొబైల్ అయితే వీళ్ళు ఈ రోజు ఇండియాలో లాంచ్ చేశారు. ఈ మొబైల్ ఆల్రెడీ చైనాలో లాంచ్ చేసిన రెడ్మీ K40 గేమ్ ఎడిషన్ మొబైల్ ఏదైతే ఉందో అదే మొబైల్ పోకో ఇప్పుడు పోకో F3 GT పేరు మీద అయితే ఇండియాలో లాంచ్ చేసింది. ఈ మొబైల్స్ ని వీళ్ళు నెక్స్ట్ మంత్ నుంచి సేల్ కి అయితే తీసుకురాబోతున్నారు. వీటి ప్రైజెస్ కనుక చూస్తే వీళ్ళు 3 వీక్స్ కి 3 ప్రైజెస్ అయితే పెట్టారనమాట. ఫస్ట్ వీకెండ్ లో మనకి తక్కువ ప్రైస్ ఉంటుంది, సెకండ్ వీక్ లో కొంచెం ప్రైస్ పెరుగుతుంది, థర్డ్ వీక్ లో చూసుకున్నట్టయితే మనకి స్టాండర్డ్ ప్రైస్ అయితే వస్తుంది అనమాట. కొంచెం మీకు ప్రైస్ అయితే స్టాండర్డ్ అయిపోతుంది. ఈ ఫస్ట్ వీక్ లో మనకి ఆగస్ట్ 2వ తారీఖున సేల్స్ అయితే స్టార్ట్ అవుతాయి. ఇక్కడ 25,999 రూపాయలు మీకు 6GB 128GB ఉంది. 8GB 128GB వేరియంట్ 27,999 రూపాయలు ఉంటే 256GB వేరియంట్ 29,999 రూపాయలు ప్రైస్ అయితే ఉంది ఆగస్ట్ 2వ తారీఖున పర్చేజ్ చేస్తే. అదే కనుక ఆగస్టు 9వ తారీఖు సెకండ్ వీక్ ప్రైస్ చూసుకుంటే 500 రూపాయలు అయితే ప్రైస్ పెరుగుతుంది అనమాట. ఇక థర్డ్ వీక్ లో కనుక చూసుకుంటే ఇంకో 500 రూపాయలు ప్రైస్ పెరుగుతుంది. అంటే టోటల్ గా వచ్చేసరికి 1000 రూపాయల వరకు మీకు ప్రైస్ అయితే పెరుగుతుంది. సో ఫస్ట్ వీక్ లో ఎవరైతే ఈ సేల్స్ లో పార్టిసిపేట్ చేసి కొంటారో వీళ్ళు అదృష్టవంతులు అని చెప్పొచ్చు. ఒక 1000 రూపాయల నుంచి 500 రూపాయల వరకు ప్రైస్ అయితే తగ్గుతుంది. సో ఓవరాల్ గా చెప్పాలనుకుంటే మంచి ప్రైస్ లోనే ఇప్పుడు మనకి పోకో అయితే మొబైల్స్ ని తీసుకొచ్చింది. చాలా మందికి ఒక డౌట్ అయితే ఉండిపోయింది. సో మనకి నాట్ 2 తీసుకోవడం బెస్టా లేకపోతే ఈ F3 GT తీసుకోవడం బెస్టా అని చెప్పేసి కూడా అడుగుతున్నారు. నన్ను అడిగితే ఓవరాల్ స్పెసిఫికేషన్స్ వైజ్ గా చూసుకుంటే మనకి పోకోనే బెటర్ గా అయితే ఉందన్నమాట. మనకి ప్రైస్ పరంగా కూడా తక్కువగా ఉంది. మనం నాట్ 2తో కంపేర్ చేస్తే 1000 నుంచి 2000 రూపాయలు తక్కువకే మీకు ఈ మొబైల్ అయితే దొరుకుతుంది. అలాగే మీకు స్పెసిఫికేషన్ వైజ్ గా కూడా చూసుకుంటే కొన్ని స్పెసిఫికేషన్స్ మీకు ఇందులోనే బెటర్ గా అయితే ఉన్నాయి. ఇక ఆ తర్వాత మీ ఇష్టం, మీరు OnePlus లవర్స్ అయితే మాత్రం దానికే వెళ్ళిపోండి. ఇక అలాగే పోకో X3 GT డేట్ అయితే కన్ఫర్మ్ అయిందనమాట. ఈ నెల 28వ తారీఖున ఈ మొబైల్ని లాంచ్ అయిపోతున్నట్టుగా సో తెలుస్తుంది. వీళ్ళు మలేషియాలో అయితే ఈ మొబైల్ని లాంచ్ అయిపోతున్నట్టున్నారు. ఎందుకంటే మలేషియా ఫేస్బుక్ అకౌంట్లోనే మీకు ఇదైతే స్పాట్ అయింది. ఇందులో MediaTek Dimensity 1100 ప్రాసెసర్ అయితే ఉండబోతుంది. అలాగే 67 వాట్ టర్బో ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్ రాబోతున్నట్టుగా సో ఇక్కడ మనకి లీక్స్ అయితే చెప్తున్నాయి. ఈ మొబైల్ ఆల్రెడీ చైనాలో రెడ్మీ Note 10 Pro 5G వేరియంట్ మొబైల్ని షౌమీ లాంచ్ చేసింది కదా. సో అదే మొబైల్ని ఇప్పుడు మళ్ళీ రీబ్రాండ్లో చేసి మనకి పోకో X3 GT పేరు మీద అయితే
తీసుకురాబోతుంది పోకో. ఇక నెక్స్ట్ చూస్తే మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్, ఇది మనకి మొబైల్స్ అన్నింటిలోనూ చూస్తూనే ఉంటాం. ఇందులో సరికి మనకి DX అండ్ DX ప్లస్ అని చెప్పేసి 2 గ్లాసెస్ వీళ్ళు 2018లోనే తీసుకొచ్చారు, కొంచెం డ్యూరబిలిటీ బెటర్గా ఉండేవి. సో వాటిని ఇప్పుడు కెమెరా లెన్స్ ప్రొటెక్ట్ గ్లాస్ కింద అయితే తీసుకురాబోతున్నట్టుగా సో ఇప్పుడు కార్నింగ్ అయితే చెప్తుంది అనమాట. మామూలుగా మనం చూసుకుంటే స్క్రీన్ ప్రొటెక్షన్ కింద యూజ్ చేసే గ్లాసు కొంచెం థిక్గా అయితే ఉంటుంది. ఇప్పుడు కెమెరాకి తీసుకొచ్చాయి కొంచెం థిన్గా తీసుకురావాలి. అలాగే ఒకసారికి స్క్రాచెస్ పడకుండా అయితే చాలా జాగ్రత్తగా వీటి గ్లాసెస్ని అయితే బిల్డ్ చేసి అంటే డెవలప్ చేసి అయితే తీసుకురావాలి. సో ఆ విధంగా మార్పులు చేసి ఇప్పుడు ఈ గ్లాస్ని కార్నింగ్ అయితే కెమెరాస్ కోసం తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. రానున్న రోజుల్లో మనం ఫ్లాగ్షిప్ మొబైల్స్ ఏవైతే ఉంటాయో ఆ మొబైల్స్లో ఈ గ్లాస్ని అయితే చూడడానికి ఉంటుందంట. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఒప్పో ఈరోజు ఒక కొత్త ఛార్జింగ్ టెక్నాలజీని అయితే ఇంట్రడ్యూస్ చేసింది అనమాట. ఈ ఛార్జింగ్ టెక్నాలజీ ద్వారా మన మొబైల్ అనేది మనం సైక్లింగ్ అవుతూ ఉంటుంది కదా ఛార్జింగ్ చేసే కొద్దీ. సో ఇంతకుముందు మనం ఛార్జ్ చేసినప్పుడు దాంతో కంపేర్ చేస్తే ఇంకా 20% లైఫ్ అయితే బ్యాటరీ పెరుగుతుందని చెప్పి తెలుస్తుంది అనమాట. అలాగే 20% ఫాస్ట్గా కూడా ఛార్జ్ అవుతుందని చెప్పేసి అయితే ఒప్పో అయితే చెప్తుంది. ఈ టెక్నాలజీకి వీళ్ళు సరిగా హార్డ్వేర్ అంటే AI సాఫ్ట్వేర్ ద్వారా బేస్ చేసుకొని ఈ టెక్నాలజీని అయితే బిల్డ్ చేసినట్టుగా డెవలప్ చేసినట్టుగా సో ఒప్పో అయితే చెప్తుంది. సో ఇంత ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.